ఒకరోజు రాత్రి 11 గంటలకి విపరీతమైన వాన పడుతుంది. ఒక మనిషి ఒంటరిగా రోడ్డుపై నడుస్తున్నాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు, మనసులో విపరీతమైన బాధ. అతడు ఈ విధంగా అనుకుంటున్నాడు, ఇక చాలు, ఇక బ్రతకడం అనవసరం అని ఒక బ్రిడ్జ్ దగ్గర ఆగిపోతాడు. అసలు ఏమైంది ఈ వ్యక్తికి? అతని జాబ్ పోయింది, ఫ్రెండ్స్ దూరమయ్యారు, కుటుంబం అర్థం చేసుకోవట్లేదు. అతడు తీవ్రమైన నిరాశలో ఉన్నాడు. అతడు ఈ విధంగా అనుకుంటున్నాడు, నేను ఎవరికీ అవసరం లేని వాడిని, దేవుడా నువ్వుంటే ఎందుకు ఇలా జరుగుతుంది, ఒకసారి నాతో మాట్లాడవా? అప్పుడు అతని ఫోన్ రింగ్ అవుతుంది. అతడు ఆశ్చర్యపోతాడు, ఇప్పుడెవరు అని అతను కాల్ లిఫ్ట్ చేస్తాడు. కాల్లో ఈ విధంగా వినిపించింది, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? మీరెవరు? నీకు తెలిసిన వాడిని. నువ్వు ఒంటరిగా లేవు. అందరూ నన్ను వదిలేశారు, నేను కాదు, దేవుడు కూడా నన్ను వదిలేశాడు. నువ్వు నన్ను ఎప్పుడైనా నిజంగా పిలిచావా? నీ బాధ నాకు తెలుసు, నీ కన్నీళ్ళు నేను చూశాను. మీరు ఎవరు చెప్పండి? నేను నీతో ఎప్పుడూ ఉన్నవాడిని. నువ్వు నన్ను మర్చిపోయావు. కాల్ సడన్గా కట్ అయింది. అతడు ఫోన్ చూశాడు. ఫోన్లో అన్నోన్ నంబర్ అని ఉంది. కాల్ హిస్టరీలో నంబర్ లేదు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఇది దేవుడేనా? వెంటనే అతడు మోకాలపై కూర్చుంటాడు. దేవుడా, నేను వినలేదు, కానీ ఇప్పుడు వినాలనుకుంటున్నాను. నేను ఒంటరి వాడిని, నన్ను అందరూ విడిచిపెట్టారని నేను అనుకున్నాను, కానీ నీవు నాతో ఉన్నావు. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. నేను నిన్ను మర్చినా నువ్వు నన్ను మరవలేదు తండ్రి. నీవు నాతో ఉంటే అన్నిట్లో నేను విజయం పొందగలను. నీవు నాకు ధైర్యం ఇవ్వగలవు. నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి అని అతడు బ్రిడ్జ్ నుండి వెనక్కి తిరుగుతాడు. కొత్త జీవితం వైపు నడుస్తాడు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. కీర్తనలు 34:18. మరియు ఈ విధంగా రాయబడి ఉంది, కీర్తనలు 56:8. నా సంచారంలోనూ నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీలో నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. మరియు యోహాను సువార్త 14:18 ఈ విధంగా ఉంది, మేము అనాథలునిగా విడువను, మీ యొద్దకు వత్తును అని. అవునండి, దేవుడు ఎప్పుడు మనకు సమీపంగానే ఉన్నాడు. దేవుడు ఎప్పుడు దూరంగా లేడు, మనమే దూరంగా ఉంటాము. మన సమస్యలను బట్టి మనము కృంగిపోక దేవునికి సమీపంగా ఉందాం. దేవుడే మనకు సహాయకుడు. ఆమేన్.